సిటీ న్యూస్కు స్వాగతం. అమెరికాలో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సదస్సు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ నగరంలో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి మచిలీపట్నంకు చెందిన పూర్వ విద్యార్థులు హాజరై మచిలీపట్నం తీపి గుర్తులను గుర్తు చేసుకుంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. హాజరైన ప్రతినిధులందరూ మచిలీపట్నం అభివృద్ధి చెందాలని, మచిలీపట్నం పోర్టు నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సదస్సు ప్రతి సంవత్సరం జనవరి 26న హైదరాబాద్లో నిర్వహించడం, ఇప్పుడు అమెరికాలో నిర్వహించడం పూర్వ విద్యార్థుల ఐక్యతను, అభిమానాన్ని తెలియజేస్తుందని అన్నారు. హాజరైన మచిలీపట్నం పూర్వ విద్యార్థులు గతంలో మచిలీపట్నంలో హైస్కూలు, కాలేజీల్లో చదువుకున్న రోజులను, వారికి విద్యను ప్రసాదించిన ఉపాధ్యాయులను తలుచుకుంటూ పరస్పరం పరిచయాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మద్దుల గిరీష్, ఆలివ్ స్వీట్స్ అధినేత దొరరాజు, కూచిభొట్ల ఆనంద్, పులిశేఖర్, వర్రే రవి, రిటైర్డ్ ఆంధ్రా బ్యాంక్ అధికారి కొల్లు సాయిమోహన్ మాట్లాడారు. జల్దు రామ్ నితీష్, టెక్సాస్ లా యూనివర్సిటీ నుండి లంకిశెట్టి సాయి ఫణి సంతోష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లంకిశెట్టి సందీప్, మల్లంపల్లి శిరీష పాల్గొన్నారు. దాదాపు 300 మంది పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత చాలా మంది చిన్ననాటి మిత్రుల్ని వాళ్ళందరూ కలవటం అనేటువంటిది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. మేము ఊహించిన దానికంటే స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఎంతో మంది బందరు విద్యార్థులు చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్ననాటి మిత్రులను కలుసుకోగలిగారు. ఇది గొప్ప అవకాశం. రాబోయే సంవత్సరం జనవరి 26న 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపురూప కలయిక హైదరాబాద్ లో జరగబోతుంది. దానికి ఆహ్వానించడానికి ఒక కర్టన్ రైజర్ మీటింగ్ గా భావించి మేము ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ఇంతమంది రావటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. రాబోయే 26వ మచిలీపట్నం ఈ ఆదివారం ఉదయాన అమెరికాలో డాలాస్ నగరం వండర్లాస్ అయిపోయింది. ఎక్కడెక్కడి వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి ఒకళ్ళనొకళ్ళు కలుసుకుని, కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది వాళ్ళతో ప్రత్యక్షంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి ఒక అపూర్వ కలయికని ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 25 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి దొరరాజు గారికి, గిరీష్ గారికి దీర్ఘాయుష్మాన్ భవ శుభాశీస్సులు. ఈ దేశంలో 37 ఏళ్లుగా ఉంటున్న నేను గోదావరిని చేసుకున్నారు, లేదా జిల్లాల వారీగా చేసుకున్నారు. కానీ ఈ అమెరికా ఖండంలో తొలిసారిగా ఒక పట్టణ ప్రాంతం నుంచి వచ్చి చేస్తున్నటువంటిది అది బందర్ వాళ్ళకే ఘనత దక్కుతుంది. ఇది వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి జనవరి 26న 25వ రజతోత్సవ బందరు పూర్వ విద్యార్థుల కలయికకి అందరూ తరలిరండి. సంక్రాంతి పండుగకు వస్తారు, ఒక 10 రోజులు దాన్ని పొడిగించుకుని ఉండవలసిందిగా కోరుతున్నాము. మధ్యలో ఇంకొకటి, ఈ ఇద్దరు అపూర్వ సహోదరులు వచ్చే శుక్రవారం నాడు కాలిఫోర్నియాలో కూడా చేద్దామని తలపెట్టారు. పూర్వ విద్యార్థుల కలయిక 25వ సంవత్సరం రజతోత్సవ వేడుకలకు కర్టన్ రైజర్ మీటింగ్ కింద అమెరికా దేశంలో డల్లాస్ నగరంలో ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సమావేశానికి అత్యధికంగా పాల్గొని మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ వేదిక ద్వారా 35-40 సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని ముఖాముఖి కలుసుకునే అవకాశం కలిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా హైదరాబాద్ లో జరగబోయే జనవరి 26 మీటింగ్ కి రావడానికి సిద్ధపడుతున్నారు. థ్యాంక్ యూ. ప్రజలందరూ వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ప్రజలందరూ వైసీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి నాగాయలంక మండలం కమ్మనమూలు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా గడప గడపకు తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. నియోజకవర్గ ప్రజలందరూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సింహాద్రి రమేష్ను, మచిలీపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ
కండువాలు మార్చే రాజకీయ నాయకులను నియోజకవర్గ ప్రజలు నమ్మరన్నారు. మీ రాజకీయ స్వలాభం కోసం ప్రజలకు దొంగమాటలు, మాయమాటలు చెప్పే కాలం చెల్లిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భోగాది శేషగిరిరావు, కమ్మనమూలు సర్పంచ్ సనక మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి పరిధిలో పెడన నియోజకవర్గ కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కృత్తివెన్ను మండలం చెరుకుమిల్లి పరిధిలో పెడన నియోజకవర్గం జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు వల్లభనేని అనుదీప్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోరగడ్డ కిషన్ తేజ్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీల శ్రేణులతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ సూపర్ 6 మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీల కూటమితో కూడిన ప్రభుత్వం ఏర్పడాలనే లక్ష్యంతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చూస్తూ ఉన్నారు మీరు, పెద్ద ఎత్తున తరలి వచ్చి అందరూ కూడా మాకు స్వాగతం పలికారు. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలయికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి లక్ష్యంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా చెప్తున్నది ఒకటే, ముఖ్యంగా ఎక్కువగా రైతులందరూ కూడా మరి పంటకి సరైనటువంటి నీళ్లు ఎప్పుడు కూడా అందించలేని పరిస్థితి మాకు ఈరోజు ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో చేసిందని చెప్పేసి, మరి ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సక్రమంగా నీళ్లు అందకపోవటం వల్ల పంట పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. ఒక పైన వాటర్ ఉన్నా కానీ సరైన రీతిలో వాటర్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులందరూ కూడా నష్టపోయారని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజున మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఒక నిర్ణయం తీసుకుంది, వాలంటీర్ వ్యవస్థని పెన్షన్ పంపిణీ చేయొద్దని. ఆ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేసిందని అబాండాలు వేసి పెన్షన్లు ఇవ్వకుండా మరి జనాలందరినీ కూడా లేట్ చేశారు. వాళ్ళని చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఈ రాష్ట్ర అప్పుల పాలు కాకుండా ఉంటే, ఈ ప్రభుత్వం నిజంగా మంచి పాలన చేసి నిధులు ఉన్నట్లయితే వాళ్ళు 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు. మా సచివాలయ సిబ్బంది చేత మరి ప్రజలందరికీ కూడా ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా నాకు పెడన నియోజకవర్గం నుంచి కృష్ణా జిల్లా తరఫున రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ముందుగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఇదొక నిదర్శనం. కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా సరే మీకు తగిన రివార్డ్ లభిస్తుంది అనడానికి నేను డెఫినెట్గా ఒక ఉదాహరణ. ఎప్పుడు ఏ అసైన్మెంట్ ఇచ్చినా నేను తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లోకేష్ గారి ఆదేశాల మేరకు నేను ఏ పని ఇచ్చినా సక్రమంగా నిర్వర్తించడం జరిగింది. దానికి ఫలితంగానే ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం. రెండోది, ఇక్కడ ఈరోజు అసైన్మెంట్లో భాగంగానే పెడన నియోజకవర్గంలో ప్రచారం చేయమంటం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడ మనకి చెరుకుమిల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వచ్చాము. చెరుకుమిల్లి గ్రామంలో మనకి ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏంటంటే, పెడన నియోజకవర్గం మొత్తానికి సాగునీరు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చెరుకుమిల్లి గ్రామంలో కూడా సాగునీరు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రెండో పంట దాలువ అన్నది చాలా ఇంపార్టెంట్. దాలువాకి నీళ్లు వదిలితేనే సాగునీరు ఫ్లో ఉంటుంది, సెలనిటీ అన్నది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది, ఉప్పు నీరు పేరుకుపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే దాలువ రెండో పంట రిలీజ్ కాలేదో ఉప్పు నీరు పేరుకుపోయి త్రాగునీరు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. అలాగే మనకి అగ్రికల్చర్, రైతు వ్యవసాయానికి కూడా చేయడానికి ఈ ఉప్పు నీరు పనికిరాదు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం ఈ గత 5 మన చెరుకుమిల్లు ఊర్లో ప్రచారం గడప గడపకి తిరుగుతున్నాము. సో ఇందులో భాగంగా కాగిత కృష్ణప్రసాద్ గారు, అలానే మన కిషన్ గారితో పాటు కలిసి నేను కూడా తిరుగుతున్నాను. ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు నేను నోటీస్ చేసింది ఏంటంటే, ముఖ్యంగా పెన్షన్లు రావట్లేదు చాలామందికి, అలానే అమ్మఒళ్ళు పడట్లేదని కొంతమంది చెప్తున్నారు. వాళ్ళు విసుకెక్కిపోయి ఉన్నారు జనాలు. ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఎంత విసుకెక్కున్నారంటే వాళ్ళంతటి వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తున్నారు, మేము ఈ పార్టీకి ఈసారి ఓటేసే సమస్య లేదని. అలానే నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. మన రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి, లేకపోతే బందర్ పోర్టు కానివ్వండి, లేకపోతే యాదవ్ కమ్యూనిటీకి మనం ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, వివిధ ప్రాంతాల్లో మనం ఇచ్చిన కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలా చాలా చేశారు. ఇవన్నీ చూసి మనకు అడ్డంకులు వచ్చిన ప్రభుత్వంలో ఉన్న ఆయన ఎంతో కష్టపడి చేసిన పనులు ఇవన్నీ. ఇప్పుడు కూడా ఇంకా ఆయన అక్కడ ఉంటే మనల్ని చేయలేరని చెప్పేసి ఆయన బయటకు వచ్చి మన ఈ పార్టీలో కలిసి, జనసేనలో కలిసి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఇక్కడికి. మచిలీపట్నం మండల పరిధిలోని అరిసేపల్లిలో
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వ్యవసాయం అంటే జోదం అనుకునే రోజుల నుంచి పంటలంటే పండుగ అనే రోజులు వచ్చాయని, వ్యవసాయం దండుగా అనేవారి దుర్మార్గ పాలన నుంచి అన్నదాతను ఆత్మీయంగా ఆదరించే మనసున్న నాయకుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో రైతన్నకు ఆయన తోడయ్యాడని వైసీపీ మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని అరిసేపల్లి గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం అందించిన అభివృద్ధి ఫలాల గూర్చి అందరికీ తెలియజేస్తూ గడప గడపకు మన సంక్షేమం గూర్చి స్థానిక ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వం విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని విధాలుగా రైతాంగానికి మేలు చేసిందన్నారు. ప్రతి పథకాన్ని పేద రైతు కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చి సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఇచ్చిన హామీ కన్నా మిన్నగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 12,500 రూపాయల బదులు 13,500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో ప్రతి రైతు కుటుంబానికి 67,500 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేసి లబ్ధి చేకూర్చింది జగనన్న ప్రభుత్వమే అని అన్నారు. ప్రతి రైతన్నకు పెట్టుబడి సాయంగా డబ్బులు ఇవ్వడమే కాకుండా 0 వడ్డీని వర్తింపజేస్తూ ₹1,00,000 వరకు పంట రుణాలు అందిస్తున్న కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైసీపీ కన్వీనర్ వాలిశెట్టి రవికుమార్, వైసీపీ నాయకులు పడమటి రమేష్, బోరగ రామారావు, బొర్రా ఫణి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు అరిసేపల్లి పంచాయతీ అనేది తిరగడం జరుగుతుంది. ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వ పరంగా మేము ఏ పని కోసం ఎక్కడికి వెళ్లకుండా అన్నీ మా ఇంటి వద్దకే వచ్చి చేశారండి. ఎంతో ఆనందంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా గౌరవంగా బతుకుతున్నాం. పేద మధ్యతరగతి కుటుంబాలు విలువైన విద్య ఇస్తున్నాడు, విలువైన వైద్యం అందిస్తున్నాడు. నిజంగా పేదవారిగా పథకాలు పక్కన పెడితే మాకు కావాల్సింది విలువైన విద్య, విలువైన వైద్యం. అది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. కాబట్టి ఎవరొచ్చి ఏ మాటలు చెప్పినా కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుంటుంది, ఆయన మిమ్మల్ని నిలబెట్టాడు కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్తున్నారు. అంటే ఎప్పుడు ఎలక్షన్లు చూసుకున్నా కింద స్థాయి లీడర్లను చూసి ఓట్లేసే పరిస్థితి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే మంచి చూసి మేము మీకు ఓటేస్తామని జనాలు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. తిరిగే ప్రతి కార్యకర్తకి గర్వంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నాం కాబట్టి మనకి ఓటు వేయని ఇళ్లలో కూడా వెళ్ళి నీ ఇంటికి ఇది ఇచ్చామని చెప్పగలిగే అంత మాకు గర్వంగా మేము ఆ ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. అంటే ఈరోజు అవకాశం ఇచ్చింది మా నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ప్రతి కార్యకర్త గర్వంతో ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా చాలా ఆనందంగా మాకు సమాధానం చెప్తున్నారు, మద్దతుగా నిలుస్తామని కూడా చెప్తున్నారు. అలాగే ప్రతిపక్షాలు కూడా ప్రతి చోటకి వెళ్ళి ఎక్కడ మనుషులు కనబడితే టీ తాగుతున్నా, కాఫీ తాగుతున్నా కొట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మెడలో కండువాలు వేసి వైసీపీని ఖాళీ చేసేస్తాం అని మాట్లాడతారు. నిజంగా వైసీపీని మీరు ఖాళీ చేస్తే ఖాళీ లేకుండా జరిగిన మా నామినేషన్ చూడండి. మీ నామినేషన్ బయట వాళ్ళ జనాలను తెచ్చుకుని బాలసోర్ గారిని అరువడికి 7 నియోజకవర్గాల నుంచి తెచ్చిన జనాలను తీసుకొచ్చిన నామినేషన్ చూడండి. కాబట్టి మీరు అబద్ధపుగా ఎంతమంది అయినా జాయిన్ చేసుకున్నా అని చెప్పండి, ఎవరి మెడలైనా కండువా కప్పండి, మీ ఇష్టం. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళకి కప్పండి, జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి కప్పండి, మీరే జాయిన్ అయిపోయానని అబద్ధాలు చెప్పుకోండి, బాధలేదు. కానీ వైసీపీని ఖాళీ చేస్తున్నామని పిచ్చి భ్రమల్లో ఉండమాకండి. ఎందుకంటే అట్లాంటి భ్రమల్లో ఉంటే మళ్ళీ మీ భ్రమలకు ఆరోగ్యశీలో మళ్ళీ మా నాయకుడు మళ్ళీ అరిసేపల్లి గ్రామంలో కిట్టు గారు పర్యటనకు వచ్చారు. ఈ జగనన్న సంక్షేమ కార్యక్రమాన్ని కూడా అన్ని గడప గడపకు అందిని అన్ని అందరూ బాగున్నారు. ఆయనే రావాలి. మా శాసనసభ అభ్యర్థి పేర్ని కిట్టుబాబు గారు డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమానికి వచ్చారు. ప్రజలు కూడా ఆయన్ని గుండెల్లో పెట్టుకుని ప్రతి ఇంటికి ఆయన రాకముందే ఎదురెళ్ళి స్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అందించిన సంక్షేమ పథకాలే కారణం అని చెప్పి ఆయన వెనకాల తిరుగుతున్న వాళ్ళుగా మేము కూడా నమ్ముతున్నాం. ఈ రోజున మేము తిరుగుతున్నామంటే ప్రతిదీ మేము ఏం చేసామో 5 సంవత్సరాలు ఆ ఇంటికి ఏం చేసామో చెప్పుకొని మళ్ళీ మేము వస్తే ఏం చేసామో చెప్తా తిరుగుతున్నాం. ప్రతిపక్షాల వాళ్ళు అట్లా లేదు. ఎంతసేపు మమ్మల్ని తిట్టడం, మా మీద ఏలెత్తి చూపడం, ఇది తప్పితే మేము అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి చెప్పలేని పరిస్థితి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాకు ప్రతి ఇంటికి వెళ్తే కాలరెత్తుకుని ప్రతి సంక్షేమ పథకం మేము చేసామని చెప్పుకునే ఒక ధైర్యాన్ని మాకు ఇచ్చాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటే మేమేంటో అనుకున్నాం. మా ప్రతి కార్యకర్త కాలరెత్తి తిరిగే పరిస్థితి తీసుకొస్తున్నాడు. అన్నమాట ప్రకారం ఆయన ఇవాళ మేము ప్రతి ఇంటికి ఓటు అడుగుతాకి వెళ్తున్నామంటే మీ ఇంటికి ఈ సంక్షేమం ఇచ్చాం, ఈ పథకం ఇచ్చాం, ఇది అందింది అని చెప్పి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీకు ఇది ఇస్తాం అని చెప్పి ఓటు అడుగుతున్నాం. అట్లా కాకుండా వాళ్ళు ఎంతసేపు మేము చేసిన దాన్ని కూడా వాళ్ళని చెప్పుకుంటా ఈ బందర్ పోర్టు మేమే తెచ్చామని చెప్పుకుంటున్నారు. అది మా నాన్నగారి పుణ్యం. మెడికల్ కాలేజ్ మేమే తెచ్చామని చెప్పుకుంటున్నారు. అన్నీ మేము చేసాం. మేము చేసిన వాటిని కూడా వాళ్ళు ఏదో మీడియా ఉందని చెప్పి డబ్బా కొట్టుకుంటా.
8వ డివిజన్లో పలువురు వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు. 8వ డివిజన్లో పలువురు వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులు కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన శంకు శ్రీను అనుచరులతో కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలంటే కూటమి గెలవాలన్నారు. 15 రోజులు కష్టపడండి అని, మీకోసం 5 ఏళ్లు కష్టపడతాం అన్నారు. మంచి ప్రభుత్వం ఏర్పడాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యమని, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుని ఆయన అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నానని కొల్లు రవీంద్ర పార్టీలో చేరిన వారిని కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణరావు, బండి రామకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, బోరగడ్డ వేదవ్యాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు పంతం గజేంద్ర, మోటమర్రి బాబాప్రసాద్, వల్లభనేని అనుదీప్, గొర్రెపాటి గోపీచంద్, గడ్డం రాజు, కొట్టే వెంకట్రావు, మాదివాడ రాము, వాలిశెట్టి మల్లి తదితరులు పాల్గొన్నారు. పనిచేసినటువంటి వ్యక్తులు కానీ బందర్కి వాళ్ళు జరుగుతున్నటువంటి విధానాలు నచ్చక వాళ్ళు ఈరోజు మన బంధుకు వచ్చారు. అలాగే మన బాలశౌరి గారు, మరి తనయుడు కూడా అనుదీప్ గారు, మరి తండ్రి గారితో బాటలో నడుస్తూ ఆయన కూడా ముందుకు వచ్చి అనుక్షణం ఇవాళ, ఎందుకంటే బాలశౌరి గారికి జరిగినటువంటి అవమానం, ఒక ఎంపీగా గెలిచి మచిలీపట్నంలో హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి మచిలీపట్నంలో కనీసం వచ్చి ఒకళ్ళు పరామర్శ చేయడానికి కూడా ఆయనకి అనుమతి ఉన్నటువంటి పరిస్థితి. అమెరికా నుంచి బందర్ రావడానికి వీసా దొరుకుతామో కానీ ఎంపీ గారికి మటుకు వీసా దొరకట్లే బందర్ రావడానికి. ఎవరు అడ్డం దీనికి? ఎవరు అడ్డం పడతా ఉన్నారు? బాలశౌరి గారిని మచిలీపట్నం రానివ్వకుండా బకాసురుడు. ఎందుకనంటే ఆయన అభివృద్ధి చేయాలని తపనున్నటువంటి వ్యక్తి. నేను కూడా ప్రతిపక్షంలో ఆయన మాకు వేరే పార్టీ అయినా ఆయన ఆలోచనలు కొద్దిగా బందర్లో ముస్లిం సోదరుల కోసం ఒక 25 లక్షల రూపాయలతో ఒక గోడ కడతానికి, కబరస్థానికి గోడ కడతానికి మరి వారు ముందుకు వస్తే ఆయన్ని రానివ్వకుండా వాళ్ళ కార్పొరేటర్తోనే అవమానించే విధంగా కార్యక్రమాలు చేయటం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కార్యక్రమాలు నేను చూశాను. ఆయన్ని కలెక్టర్ ఆఫీస్కి వస్తే కార్లు అడ్డం పెట్టి వెళ్ళకుండా చేయటం. కానీ ఇవి చాలా బాధ కలిగించినాయి. ఇవాళ బాలశౌరి గారు కూడా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు. ఆయన కూడా మరి మచిలీపట్నంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ పోర్టు విషయంలో గతంలో మరి బందరు పోర్టుని గోగులేరికి అమ్మేసినటువంటి వ్యక్తి పేరు నాని గారు. చరిత్ర తెలుసు అందరికీ. ఆ రోజున లేదు మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నాడు. కోనేడు సెంటర్లో మరి పోర్టు నిర్మాణం 2014లో చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ పరిపాలనతో అతని యొక్క నిరంకుశమైన వైఖరికి ముసుగెత్తిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలామంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు. అతని యొక్క సామాన్యమైన మనుషులు చేరటం అంటే అది వేరే విషయం. సాక్షాత్తు అందులో శాసనసభ్యులు కూడా చాలామంది, మన కృష్ణా జిల్లా కొలుసు పారసారి గారు ఆ పార్టీలో ఇవ్వలేక ఒక శాసనసభ్యుడు ఇల్లు కూడా అతని పరిపాలన విధానాలు నచ్చక ఆయన బయటికి రావడం జరిగింది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పడటానికి ముఖ్యమైన నాయకుడు కారణం ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఆయన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కూడా వాటన్నింటినీ కూడా దాటుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ రోజు జైలు నుంచి బయటికి రాగానే బేషరతుగా నా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తుంది, ఏ రకమైన నిబంధనలు లేవు, నాతో పాటు కలిసి ప్రయాణం చేయాలి, అలా ప్రయాణం చేసేవాళ్ళే నా పార్టీ మనుషులు, ఇష్టం లేని వాళ్ళు వదిలి వెళ్ళిపోవచ్చు అని నిజాయితీతో పనిచేయడానికి ఏ స్థాయిలో మాట్లాడారంటే ఆయన అటువంటి స్థాయిలో మాట్లాడారు. ఆయన మనోభావాలకు ఏం తీసిపోకుండా మన జనసేన ఇన్ఛార్జి రామకృష్ణ గారు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన మనం ఎన్నంటి పనిచేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి వల్లే బీజేపీ కూడా మనతో జతకడటం జరిగింది. ఆయన అన్నాడు ఆ రోజున బీజేపీని కూడా తీసుకొచ్చి మన కుటుంబంలో ఒక మచిలీపట్నంలో ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఎక్కడ చూసినా జాయినింగ్ లాగా లేవు. ఒక గెలిచిన తర్వాత ఒక వాతావరణం ఉండదు చూసారా, అలాంటి వాతావరణం కనబడుతుంది. వారు వన్ సైడే అనేది ఇదే నిదర్శనం. మామూలుగా 50 మందిని తీసుకొస్తానికి పోవాలంత బాధపడాలి వేరే పార్టీ వాళ్ళు. తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు చూస్తుంటే 1500 మంది కనబడుతున్నారు. ఇదే మీరందరూ కూడా ఆలోచించుకొని మనందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి తెలుగుదేశం జనసేన పార్టీ
మన ప్రతి వార్డులో కూడా బాధ్యతగా ఇంటింటికి వెళ్ళి మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఇలా చూసి మనం ఇది గ్యారెంటీ అని ఎక్కడా రిలాక్స్ అవ్వద్దు. 13వ తారీఖు వరకు అందరం కష్టపడి పనిచేసినప్పుడు ఇంకా మనం ఊహించిన దానికంటే కూడా గొప్ప మెజార్టీ వస్తుంది. మరి బాలశౌరి గారు మరి మనకు తెలుసు మచిలీపట్నంలో పెద్దలు గౌరవనీయులు బాలశౌరి గారు చేసినటువంటి గొప్ప కార్యాలు మనం చూసాం. ఇవాళ పోర్ట్ వచ్చిందంటే ఆయన తీసుకొచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చిందంటే తీసుకొచ్చింది ఎవరంటే బాలశౌరి గారు. బాలశౌరి గారు మాట ఇస్తే కాపాడుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. అలాంటి ఆయన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో ఆయన ఉన్న పార్టీలో మనకు తెలుసు. స్థానికంగా ఉన్న నాయకులు ఆయన ఎన్ని ఇబ్బంది పెట్టారో మనకు తెలుసు. అందుకే ఆ పార్టీని వదిలి ఈ రోజున జనసేనలో 10వ తరగతి టౌన్ ఫస్ట్ విజేతకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 1,44,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మచిలీపట్నం టౌన్ ఫస్ట్ సాధించిన చెనముత్తేవి మృదులకు లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా 1,44,000 రూపాయలు అందజేశారు. విజయవాడలో కార్పొరేట్ కాలేజీలో మృదుల చదవడానికి కావలసిన కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాల కోసం లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఇచ్చిన పిలుపుకు స్పందించి 24 గంటలలో 1,44,000 రూపాయలు దాతలు అందించారు. అమెరికా నుండి సాహితీ వంశీ దంపతులు 40,000 రూపాయలు అందించారని ఫ్రెండ్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజ, న్యాయవాది సాల్మన్ రాజు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వన్నెంరెడ్డి శ్రీనివాసరావు, అడప మురళి, వేణుగోపాలస్వామి దేవస్థానం చైర్మన్ గోళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మన మచిలీపట్నం ఆణిముత్యం చెనముత్తేవి మృదుల ఇటీవల జరిగిన 10th క్లాస్ రిజల్ట్స్లో టౌన్ ఫస్ట్ అవడం జరిగింది. 600 మార్కు గాను 591 మార్కులు సాధించి మచిలీపట్నంలో అత్యధిక మార్కులతో మృదుల ముందు నిలిచింది. మరి మెరిట్కి వెళ్ళేటువంటి పిల్ల పేదరికం ప్రతిభకు అడ్డం కాకూడదనే కాన్సెప్ట్తో లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరపున ఈ పాపను మేము చదివిద్దామని చెప్పి పిలిపి ఇవ్వగానే 24 గంటల్లోనే అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. కేవలం 24 గంటల్లో 1,42,433 రూపాయలు మనందరూ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అమెరికా నుంచి శ్రావణి ఫ్రెండ్ సాహితీ గారు వాళ్ళ హస్బెండ్ 40,000 రూపాయలు అక్కడి నుంచి అమెరికా నుంచి బంధువులు పంపించారు. అలాగే హనుమంతరావు గారు ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫీసర్లు, రిటైర్డ్ జడ్జెస్, అనేక మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ముందు రావడం జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ కూడా కలిసి ఇటువంటి పాపను చదివించుకున్నట్టయితే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడుతుంది. ఈ పాప ఒక ఐఏఎస్ కావాలని, లేదా ఒక డాక్టర్ కావాలని కాన్సెప్ట్తో ఉంది. ఇటువంటి పాప మెరిట్లో ముందుకెళ్ళడానికి చైతన్య కాలేజీలో విజయవాడలో మేము మేనేజ్మెంట్ మాట్లాడాం. మరి రాంబాబు అనేటువంటి డీన్ గారు కూడా సుమారు 25,000 రూపాయలు ఫీజు తగ్గించడానికి వారు సహకరించారు. వారికి కూడా 25,000 రూపాయలు తగ్గించడానికి వారు ముందుకు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మృదుల భవిష్యత్తులో ఖచ్చితంగా డాక్టర్ కానీ ఐఏఎస్ అయ్యి మన మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఉంది, మరి మంచి గవర్నమెంట్ డాక్టర్ అయ్యి అందరికి సేవలు అందించాలని చెప్పి ఈ మృదులను సత్కరించుకోవడం అంటే సరస్వతీదేవిని సత్కరించుకున్నట్టుగా మనం భావించుకోవచ్చు. ఈ అమ్మాయి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాన్ని చేరుకొని వాళ్ళ తల్లిదండ్రులకే కాకుండా మచిలీపట్నం ప్రజలు కూడా చిరస్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెడుతుందని చెప్పి మనసావాస కోరుకుంటూ ఆ అమ్మాయికి ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి నాకు ప్రోత్సాహం కోసం మనీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా లంకిశెట్టి బాలాజీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చదవాలని కోరుకోగానే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను ఇంత ముందుకి తీసుకెళ్తూ నేను అనుకున్న కాలేజ్లో నన్ను జాయిన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాలాజీ గారు. రాధారంగ మిత్రమండలి కమిటీలను ఎన్నికల అనంతరం నియమిస్తామని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ తెలిపారు. రాధారంగ మిత్రమండలి కమిటీలు ఎన్నికల అనంతరం నియమిస్తామని మండలి రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈశ్వర్ రెసిడెన్సీలో జరిగిన రాధారంగ మిత్రమండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు ఇప్పుడున్న కమిటీలు ఉంటాయన్నారు. రాధారంగ మిత్రమండలి రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గణపిశెట్టి గోపాల్, లోగిశెట్టి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. జరిగే విధంగా నేను వెనకుండి నడిపించాను. అయితే ఈ ఎలక్షన్ సమయంలో మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక నిరుత్సాహపరచకూడదని చెప్పని నేను మీటింగ్కి వచ్చాను. మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. ఆ వదలని కుటుంబానికి వాళ్ళు
పుట్టింది కాళ్ళూరైనా పెరిగింది విజయవాడ నగరంలో అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుటుంబానికి అన్నదమ్ములు ఇద్దరికి లక్షల మంది అభిమానులు ఉన్నారు. వారి ప్రస్థానం మాత్రం మొదలైంది మచిలీపట్నం నుంచి. ఎందుకంటే ఈ మచిలీపట్నంలో మన ఆ రోజున చంద్రశేఖర్ జగన్మోహన్ రావు కానీ అమ్ములు గారు చిలకొడుకు అమ్ములు గారు కానీ వీళ్ళంతా వెన్నుదన్నుగా ఉండి ఆయనకి ప్రతి విషయంలోనూ ప్రతి కష్టంలోనూ అండగా నిలబడి మన రాధారంగ గారు ఒక పొలానికి కానీ దేనికి సంబంధించిన వ్యక్తులు ఒక పేదల వాడిని పెళ్లిళ్ళేవారు. ఏ పేదవాడికి ఎక్కడ అన్యాయం జరిగిందన్నా కూడా అక్కడ నిలబడి పనిచేసే వ్యక్తులు వాళ్ళు. మరి అటువంటి వ్యక్తిని కొంతమంది చేతుల్లో బలవడం జరిగింది, అందరూ తెలిసిందే. మరి ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు కూడా ఇవాళ ఈ రోజున ఇంత ఎత్తున మరి మరొకరైన వ్యక్తి పుట్టినరోజు కానీ మరి ఆయన జయంతి కానీ దేనికైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా వేలాది మంది ఊరేగింపుతో ర్యాలీతో జరుగుతుంది. ఆయన లేకపోయినా కూడా మేము ఏ రోజున కూడా విజయవాడ వెళ్ళినా కూడా మరి చెల్లిపరిచి నాన్నగారికి ఏ చిన్న పని ఉన్నా కూడా ఏ హాస్పిటల్ పని ఏదున్నా కూడా మరి ఆయన వెంటుండి నాకు ఒకప్పుడు ఆరోగ్యం బాగుంటా 10-15 ఏళ్ళ కిందట చాలా సీరియస్ పరిస్థితిలో బ్లడ్ బర్న్స్ అయ్యి ఆఖరి స్టేజ్లో ఉన్న టైంలో మరి అన్నగారు వచ్చి హాస్పిటల్లో 3 రోజులు ఏమ్స్ హాస్పిటల్లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.